హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా అండి. రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, సో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా గోధుమ పిండి అండ్ మైదా పిండి రెండు కలిపి చేశానండి. ఎలా చేశాను అండ్ టిప్స్ ఏంటి, ఎలా కలుపుకోవాలి అనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 1 కప్పు కంప్లీట్ మైదా పిండి తీసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి తీసుకోవచ్చు. అండ్ మిగతా హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ అయిపోయింది కదా. సో ఇందులోకి సాల్ట్ కొద్దిగా పించ్ తీసుకొని అండ్ పావు టీ స్పూను బేకింగ్ సోడా చేసుకున్నానండి. వంట సోడా అంటారు కదా అది. లేదు అంటే కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా బేకింగ్ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 కప్కి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అలా కొలుచుకోండి. 2 కప్స్ తీసుకుంటే 4 టేబుల్ స్పూన్ నెయ్యి అలా తీసుకొని మంచిగా కలిపేసుకొని మోయిన్ వచ్చేలాగా కలిపేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత పెరుగు అండి, ఫ్రెష్ పెరుగు, పుల్లెడిది అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నానండి. చూద్దాం సరిపోతుందో లేదో అనేసి. ఇక్కడ నేను మొత్తం కంప్లీట్ పెరుగుతోటే కలుపుతున్నాను పిండిని. లేదు అంటే మీరు ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ వరకే స్టాప్ చేసి మిగతా పిండిని వాటర్ తోటి కలిపేసుకోండి. బట్ నేను ఇక్కడ టోటల్ పెరుగుతోటే వేసాను. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు 4 టేబుల్ స్పూన్స్ పెరుగు పడింది. సో మీరు ఒకసారి మెజర్మెంట్ తీసుకొని అలా కలిపేసుకోండి. కంప్లీట్ ముద్ద అయ్యేలాగా ఓన్లీ వేళ్ళతోటే కలిపేసుకోండి. బాగా గట్టిగా కలపాల్సిన అవసరం లేదు. కాకపోతే వేళ్ళతోటే 3-4 నిమిషాల వరకు మంచిగా కలిపేసుకోండి, అంతే, సాఫ్ట్గా అయ్యే వరకు. సో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది టెక్స్చర్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా స్ప్రెడ్ చేస్తే ఎయిర్ బబుల్స్ అండ్ లేయర్గా వస్తే మనం పిండి పర్ఫెక్ట్గా కలిపేసుకున్నట్టు. సో ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చేతికి నెయ్యి రాసుకొని అలా స్ప్రెడ్ చేసి కనీసం ఒక 20 to 30 మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వండి, కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇలా రెస్ట్ అయ్యేలోపు మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను కదా. సో యాక్చువల్గా అయితే 1 కప్ షుగర్ సరిపోతుంది. కాకపోతే ఎందుకైనా మంచిది అని సేఫ్ సైడ్గా నేను ఇంకొద్దిగా పావు కప్ షుగర్ వేసుకొని అందులో హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు 1 కప్ షుగర్కి పావు కప్పు మీద కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేస్తాం కదా అండి, సిరప్ కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, అలా వచ్చే వరకు మరగపెట్టుకోవాలి. సో ఈ గ్యాప్లో నేను కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకుంటే కనుక ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా జిగురుగా ఉండాలన్నట్టు, స్టిక్కీగా ఉంటే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఫైనల్ స్టేజ్లో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని పంచదార క్రిస్టల్గా అవ్వకుండా ఉండడానికి జస్ట్ 1 టీ స్పూన్ లెమన్ క్వీజ్ చేయండి. నేను లెమన్కి ఎడ్జ్ కొద్దిగా తీసుకొని అలా స్క్వీజ్ చేశాను. సో ఇలా చేసిన తర్వాత కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టేసుకోండి, ఎందుకంటే కంప్లీట్గా చల్లారొద్దన్నమాట. సో అలా క్యాప్ పెట్టేసుకోండి. తర్వాత 30 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, అస్సలు మీరు మళ్ళీ కలపొద్దు, డైరెక్ట్ తీసి బాల్స్ లాగా చేసేసుకోవడమే. సో ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ కింది దాకా మన వడల్లాగా ప్రెస్ చేసుకోకండి, జస్ట్ నార్మల్గా ఇలా ప్రెస్ చేసేసేయండి అంతే. సో ఇలానే అన్నీ చేసేసుకోండి సేమ్ సైజులో. మీకు క్రాక్స్ వస్తూ ఉంటాయి, సో అదే కరెక్ట్ అండి. క్రాక్స్ వస్తేనే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అన్నమాట. సో ఇలానే అన్నీ చేసేసుకొని పెట్టేసుకోండి ఒక పక్కకి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇందాక చేసుకున్న బాదుషాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకోండి, దూరంగా వేసేసుకోండి. ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. అలా 5 మినిట్స్కి పైకి వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోండి. సో ఇలా తీసుకున్నారు కదా, ఈ బాదుషాలను తీసుకొని మనం షుగర్ సిరప్లో వేసేటప్పుడు కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేయండి. ఈ బాదుషా ఆయిల్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ వేయించుకున్న బాదుషాలని పంచదార పాకంలో వేసేసుకోండి. సో వీటిని కనీసం 30 సెకండ్స్ల వరకైనా కూడా ఈ పాకంలోకి ఉంచాలండి, అప్పుడే మంచిగా పీల్చుకుంటుంది.
సో గుర్తుపెట్టుకోండి, మనం అక్కడ స్టవ్ ఆఫ్ చేసాము. ఇక్కడ 30 సెకండ్ల దాకా పంచదార పాకంలో ఉంచాము. సో అది కొద్దిగా పాకం పీల్చుకునే టైంలో స్టవ్ ఆఫ్‌లోనే ఉంచి మిగిలిన బాదుషాలను వేసేసి, ఈ బాదుషాలు కొద్దిగా పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్‌ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవడమేనండి. అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా మనం వేయించుకున్నామో ఇవి కూడా అలానే వేయించుకోవడం అన్నమాట. సో ఇది వేగేలోపు ఇక్కడ మనము పాకంలో ఉన్న బాదుషాలని తీసేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ బాదుషాలను కూడా అలాగే షుగర్ సిరప్‌లో పెట్టేసుకొని 30 సెకండ్స్ అలా ఉంచి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ నేను పిస్తా తోటి డెకరేట్ చేస్తున్నాను. చాలా సింపుల్ కదా! సో ఇంకెందుకు లేట్, ఒక్కసారి ట్రై చేయండి. కంపల్సరీగా వచ్చేస్తుంది. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే కనుక. చూసారా లోపట ఎంత జ్యూసీగా ఉందో, పైన క్రంచీగా ఉంది. సో ఇప్పుడు నేను షుగర్ సిరప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను కదా, నాకు ఇంత మిగిలిందండి. దీంతోటి మనము సేమియా పాయసం ఏదైనా చేసేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.